నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పెద్దోళ్లను కలిస్తే నిండు నూరేళ్లు బతకాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేయడమే కాదు, నూరేళ్లు బతకాలి అన్న దీవెనలు అందిస్తూ ఉంటారు. మనిషికి పూర్ణ ఆయుర్దాయం 100 ఏళ్లుగా చెప్పడం తెలిసిందే. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశ ప్రజల సగటు జీవిత కాలం 32 ఏళ్లు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలలో మనిషి జీవిత కాలం తక్కువగా ఉండేది. వైద్య రంగంలో చేపట్టిన పరిశోధనలు, మార్పులు మనిషి జీవిత కాలాన్ని పెంచేలా చేశాయి. రకరకాల వ్యాధులకు చెక్ పెట్టే టీకాలు అందుబాటులోకి రావడంతో మనలో ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. ప్రస్తుతం భారతీయుల సగటు జీవిత కాలం 70 ఏళ్లు కాగా, హాంకాంగ్, దక్షిణ కొరియా ప్రజల సగటు జీవిత కాలం 85 ఏళ్లుగా తేల్చారు. మరి రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలం ఎంత మేర పెరిగే వీలుంది అన్నది ఇప్పుడు చర్చగా మారింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కృత్రిమ మేధ ఎంట్రీతో మనిషి జీవిత కాలం మరింత పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి, అంటే రానున్న 5 ఏళ్లలో మనిషి జీవిత కాలం మరింత పెరుగుతుంది అని చెబుతున్నారు. కొందరు మనిషి ఆయుర్దాయం 150 ఏళ్లకు పెరుగుతుంది అని చెప్పినా, అంత కాకుండా 100 ఏళ్లకు పైనే హాయిగా జీవించే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడం, కృత్రిమ మేధతో వైద్య రంగం మరింత దూసుకు వెళ్లే వీలుంది అని, ఇవన్నీ మనిషి జీవిత కాలాన్ని పెంచేందుకు సాయం చేస్తాయి అని చెబుతున్నారు. శరీరంలోని క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చు. సైడ్ ఎఫెక్టులు లేకుండా టెలోమియర్ల పొడుగు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇవి ఫలిస్తే మనిషి జీవిత కాలం మరింత పెరుగుతోంది. ఇందుకు ఏఐ సాయం చేస్తుంది అని చెబుతున్నారు. మనిషిలో వయసు పెరిగే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. అప్పటికి కృత్రిమ మేధతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయి అని, ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఏఐ సాయంతో సమస్యను గుర్తించి మరమ్మతు చేస్తాయి అని చెబుతున్నారు. అంతేకాదు, మనిషి మెదడులోని సమాచారాన్ని కూడా బ్యాకప్లా తీయడంలో ఏఐ సాయం చేస్తుంది అని చెబుతున్నారు. అదే కనుక జరిగితే మనిషి భౌతికంగా లేకున్నా మానసికంగా చిరంజీవిగా మిగిలినట్లు చేయవచ్చు అని చెబుతున్నారు. మొత్తంగా అందుబాటులోకి వస్తున్న ఏఐతో మనిషి 100 ఏళ్ల కంటే ఎక్కువే బతికే పరిస్థితి.